సో సీనన్న అర్ధపావు చింతపండు ఇవా చిల్లర చెటాకు వద్ద పౌరు ఎందుకు ఇలా తీసుకుంటే పావు కిలో అరకిలో తీసుకోక. చిల్లర కలిపితేనే లక్షలు అయ్యేది. ఎన్ని సూదులు కలిసినా దప్పడం కాదు. ఇగో పిల్ల చిల్లర. అరే సుబ్బుగా నీకు బాగా నకరాలు అవుతున్నా నా జోలికి వచ్చినంటే మంచిగా ఉంటుంది చెప్తాను. పోవే చింతపండు. అరే అరే నువ్వు పోరా. పెట్టే బకెట్ అన్నీ చదివినావు ఏడికే? ఏందే మాట్లాడవా? మరి మా మామకి ఎందుకు చెప్పిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని? నేను మన వాళ్ళ ఇంటికి పోయి చెప్పినానా? కార్లో కలిసి అడిగితే చెప్పినా. ఓ పెద్ద దానికి సరే తిరిగిగా పోరా. కొట్టి సారీ కూడా చెప్పకుండా మామకి చెప్పినావా అది ఇది అంట. సారీ ఎందుకు చెప్పండి? సారీ సారీనే అట్లే ఏంది మరి మూట ముళ్ళే అన్నీ చదివినావు ఏడికి? వరంగల్ హాస్టల్కి మెడిసిన్ చదవని పోతున్నా. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ దసరాకే ఇక. మంచిగా చదువుకోబెట్ట ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈసారి ఎవరు చెప్పండి. హిప్నాటిజం అంటే మన ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట. మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళు మన మాట వినాలి. అవునా కాదా? ఎస్. కాబట్టి మీలో నా మాటనే షార్ప్గా ఉండేవాళ్ళు కావాలి. షార్ప్గా ఎవరున్నారో నేను చెప్తాను. Close your eyes. Claps. ఇలా పూర్తిగా ఆధీనంలోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ బాల్యంలోకి వృద్ధాప్యంలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళలో వాళ్ళకే తెలియని టాలెంట్ని కూడా బయటపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్.
నీ పేరు? సురేష్. గుడ్. నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, రోజు రోజు రోజా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 అరే నీకేం గుర్తులేరా? లేదురా, ఏమైంది అసలు? అబద్ధాలు చెప్పకు. నీకేం చెప్పు. నువ్వు ఆడతావు అబద్ధం, నేను ఎందుకు ఆడతా? నాకేం అవసరం? అయితే మరి నువ్వు ఆడ చెప్పిన మాటలు వినాలి కదరా. నేను చెప్పిన పాట వాడు. నేను ఆడ చెప్పిందే విన్నా. నేను గెలిచాను. నీకు కుళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా. పా సురేష్గా ఏం బాగున్నావురా పాట. ఇట్లా చెప్పంగానే అట్లా అందుకున్నావు. ఎంతైనా వాళ్ళు షార్ప్ స్టూడెంట్ కారా. మూడు చెప్తుంది నీకు. స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్ గంటకు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇంటర్నెట్ ప్రింటింగ్ సౌకర్యం కలదు. ప్రొప్రైటర్ హైబర్. స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్. స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్ గంటకు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇంటర్నెట్ ప్రింటింగ్ సౌకర్యం కలదు. ప్రొప్రైటర్ హైబర్. స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్. స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్. నేను ఏం పాపం చేసినా ఏం చేసినా గిట్లన్నీ నువ్వు నన్ను నరివిలో వచ్చావు. మూర్ఖ, ఏమి చేసినావు నువ్వు? నీ నోట్లదేంటిరా? ఇది తెల్లబొక్కు పిల్ల. ఎందుకు తీసుకుపోతున్నావు? అయ్యో ఇగో ఇది కాళింగాల మడుగు లోపల దిగబడ్డది. దీన్ని తీసి రేపు పూజ కావాలని చెప్పి దీని ఉండి పూజ కావాలని చెప్పి తీసుకుపోయి కాళింగాల మడుగులు ఆడిపోతామని తీసుకుపోతున్నా. అయ్యా మరి ఏమో జరే, నేను రాకుంటే ఏం చేద్దు? జరా ఏ బాబత్ కా బాబత్ తీసి పెడదు వేరు గారికి. దేని దానికి తీసి పెడదు. మూర్ఖ, అటువంటి ఆడి వెళ్ళ మందకు అంటు లేని మందకు అంటు చేసినవు కదరా. మరి అటువంటి అంటైన గొర్రె పిల్ల నా మందలు ఉండరాదు అని మరి మగ పిల్ల దండకు ఆడి పిల్లని తెచ్చిండు. శిలా బండారు సంచలు చేయబెట్టి బీరయ్యా ఆడపిల్లకు మగ పిల్లకి ఏమైనా కళ్యాణం చేస్తున్నాడు. కళ్యాణమే రామ కళ్యాణమే, శోభానమే రామ శోభానమా. అన్నా 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 అంటే అన్నా చెప్తావా పడుకోవాలన్నా? అన్నా కంప్యూటర్
ఆడుకుంటావా? లేదన్నా నేర్చుకుంటా. అన్నా అన్నా ఆడుకుంటా అంటే పొద్దున్నరా 5 రూపాయలు కట్టు, అరగంట ఆడుకో. అన్నా ఓ అన్నా ప్లీజ్ అన్నా. ఉమ్మానన్నా. అన్నా నేర్చుకుంటా అన్నా ప్లీజ్ అన్నా. ఏందిరా ఓ నేర్చుకుంటా అప్పటి నుంచి పాట పాడుతున్నావు. కంప్యూటర్ నేర్చుకుంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఈజీ అనుకుంటున్నా? నేను ఇట్లనే ఫోటో స్టూడియో పెడితే అంజగాడు రమేష్ గారు వచ్చారు నేర్చుకుంటా అని. కథం 15 రోజులు కాలే ఊర్లో గీకొసకొకడు గాకొసకొకడు మధ్యలో నన్ను ముంచారు. నువ్వు వచ్చినావు విధ మనిషి. అంజగానికి రమేష్ గారికి ఇప్పుందాక కెమెరాలో రీల్ పెట్టరు రాదు తెలుసా, అవలగాళ్ళు. అన్నా అన్నా అనుకుంటా. నేను అంజాడు రమేష్ గారు కాదన్నా ప్లీజ్ అన్నా. ఎన్ని గంటలకన్నా? కూర్చో.